టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్ తరఫున హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో దానం నాగేందర్ ఉన్నారు. సార్, ఎట్లా ఉన్నాయి మీ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్ గెలుపు అవకాశాలు ఎట్లున్నాయి? గెలుపు నల్లేరు మీద నడకలాగానే, ఎందుకంటే ఆల్రెడీ గెలిచినట్టే. మెజారిటీ ఎంత అనేదే చూసుకోవాలి మేము. ప్రధానంగా ఇతర పార్టీ వాళ్ళు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అలా డిపాజిట్ దక్కుతాయా లేదా అది చూసుకోవాలి తప్ప సాయి కిరణ్ యాదవ్ ఏ రోజైతే నామినేషన్ వేశాడో అదే రోజు గెలిచిపోయాడు. ప్రజల ఉత్సవం మీరు చూస్తున్నారు. 26వ తేదీ నాడు నామినేషన్ వేస్తే ఈ రోజు వరకు ఇంత ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా పొద్దున సాయంత్రము ప్రతి ఇంటికి, ప్రతి డోరికి, ప్రతి చెల్లె, ప్రతి అక్క మీరు చూస్తూ ఉన్నారు. అలా పర్యటన వాళ్ళు ఒకటే కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సారు కారు 16 ఢిల్లీలో సర్కారు కావాలనేదే ఈరోజు మా లక్ష్యం. ఢిల్లీలో చక్రం దింపాలి. ఈరోజు ముఖ్యమంత్రి రేపు దేశ ప్రధానమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కేవలం తెలంగాణ ప్రజలే కాదు, చిన్న చిన్న రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని రీజనల్ పార్టీస్ అన్నీ కూడా కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఒక విజనరీ లీడర్గా, ఒక స్టేట్స్మెన్గా ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందినటువంటి ఏ ప్రభుత్వాలు లేవు. 4.5 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో నంబర్ 1 రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి భారతదేశం కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఇట్లా అభివృద్ధి చెందాలంటే మరి ఇలాంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితేనే బాగుంటుంది అనేది ఆకాంక్షిస్తాం. అంటే మెయిన్గా ఈ 16 సీట్లు గెలిస్తే దేశంలో చక్రం తిప్పొచ్చు అన్నది కేసీఆర్ చెప్తూ ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు మీరందరూ చెప్తూ ఉన్నారు కదా, దాని మీద ప్రజలకి ఏం క్లారిటీ ఇస్తున్నారు? ప్రజలకు అదే చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ కేంద్రం నుంచి మాకు కావాల్సినటువంటి సహకారం అందడం లేదు. కాబట్టి కేంద్రంలో చక్రం దింపే కెపాసిటీ కేసీఆర్ గారికి ఆ యొక్క అవకాశం ఉంటే, అవకాశం ఇస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది. మన రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలన్నీ కూడా బాగుపడేటువంటి అవకాశం, ఇంతకంటే సదవకాశం దొరకది. ఈ సదవకాశాన్ని ప్రజలు జార విడుచుకోవద్దు అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అలాగే తెలంగాణ ప్రజలు ఉన్నారు. మేడం, మీరేం చెప్తారు? గెలుపు అవకాశాలు ఎట్లున్నాయి? అరే గెలుపు అవకాశాలు ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు మా పబ్లిక్ ఎట్లుందో. గెలుపు అవకాశాలు 100% మా నాగేందర్ గారు చెప్పినట్టు మేము ఉట్టి మెజారిటీ కోసం ఇప్పుడు చూస్తున్నాం, అంతేగాని గెలుపు అయితే ఖాయం అనుకోండి. మీరు మా అందరు ఉత్సాహాలు కూడా చూస్తున్నారు. ఆల్రెడీ నేను ఇక్కడ వస్తుంటేనే అందరూ అరే గెలిచిపోయారు, మీరు ఎందుకు అసలు ఇంటింటికి వెళ్తున్నారు అని అన్నారు. జనం ఏమంటున్నారు? జనం మీరు చూస్తున్నారు, వాళ్ళని అడగండి. జనంని అడగాలి, మీరు మమ్మల్ని అడగకూడదు. యాజ్ లీడర్స్ మమ్మల్ని అడగకూడదు, మీరు జనంని అడగాలి, ఓటర్ని అడగాలి ఎట్లుంది అనేసి. జనం అయితే మాకు ఇట్లా రథాలు ఇదే పడుతున్నారు, ఆరతులే ఇస్తా ఉన్నారు ఎక్కడ పోతే అక్కడ. దట్ 100% మాది విజయం ఖాయం. బట్ వీఆర్ లుకింగ్ ఫర్ మెజారిటీ. ఇది టీఆర్ఎస్ నేతలు దానం నాగేందర్ మిగతా నేతలంతా చెప్తున్నారు. మెజార్టీ కోసమే ప్రచారం చేస్తామని చెప్తున్నారు. ఖైరదాబాద్ నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీ సాయి కిరణ్ యాదవ్కు ఇవ్వబోతున్నామని దానం నాగేందర్. శివారెడ్డి.